అంకుర మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో వందనాలు తెలియచేస్తూ ఈరోజు మరొక శ్రేష్టమైన దేవుని సందేశాన్ని విందాం. క్రిస్మస్ శుభ సందర్భంగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అనేక ప్రశ్నలు పిల్లరా ఎంతోమందికి ఉంటున్నాయి. కానీ వాటిల్లో ఆయన ఎందుకు వచ్చాడు అనే ఆయన ఉద్దేశాన్ని తెలియచేసే ఒక వాక్య భాగాన్ని బైబిల్లో నుంచి మనం చూద్దాం. యేసుక్రీస్తు జననం ఈ లోకానికి ఎంతో ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని మానవులకు ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి పరిచయం చేయటానికి, దేవుణ్ణే చూడనటువంటి మానవుడు, అసలు ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియని మానవుడు దేవుడు ఎలా ఉంటాడు, అలాగే ఆ దేవునితో ఎలా సహవాసం చేయాలి, ఆయన్ని ఎలా చేరుకొని ఆయన్ని ఆరాధించాలి, ప్రార్థించాలనే విషయాన్ని యేసుక్రీస్తు యొక్క జన్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది: మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఈ మాటల్ని మనందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, క్రిస్మస్ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసి వచ్చింది అనే సత్యాన్ని ఈ వాక్య భాగం అనేది మనకి చాలా తేటగా తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక కారణాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అదే కొరింథీ పత్రికలో మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగం. ప్రియులరా, మనం ఎంతో దీనులంగా, దరిద్రులంగా జీవిస్తున్నాం. కానీ మనలను ఆయన ధనవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని పౌలు ప్రియులరా మరి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు, కానీ ఒక సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమైశ్వర్యం కలిగినవాడు, కానీ తనను తానే రిక్తునిగా అంటే ఖాళీ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రాజాతి రాజు, కానీ ఆయన దాసునిగా నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్లో ఉన్నటువంటి అంటే క్రీస్తు జననంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత, అలాగే ఆశీర్వాదకరమైన విషయం. ప్రియులరా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధనవంతులుగా ఉండాలని ఆశిస్తారు, కోరుకుంటారు. ఒకవేళ కోరుకోనిది ఏదైనా ఉంటే దరిద్రులుగా ఉండకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఈ భూ సంబంధమైన సంపదతో మనిషి అలాగా లెక్క వేస్తూ లేదా ఆలోచిస్తూ అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా ఈ భూ సంబంధమైన మనిషిని ఒకడు పేదవాడని, మరొకడు ధనవంతుడని, ఇంకొకడు మధ్యతరగతి వాడని విభజించి వర్గీకరిస్తుంది ఈ ధనం, ఈ లోక సంపద. కానీ యేసుక్రీస్తు ప్రభు అసలు ధనవంతులు లేదా ఐశ్వర్యం అంటే ఏమిటి, దాని యొక్క అర్థాన్నే మార్చివేసి ఈ లోకానికి ఆయన జన్మ ద్వారా, ఆయన ఈ లోకానికి రావడం ద్వారా పరిచయం చేశాడు. అదేమిటో మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు కదా, కానీ మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియులరా, ఆయన చెప్పిన ఒక గొప్ప ధనం ఏంటంటే, ఐశ్వర్యం ఏంటంటే, మనకి కలిగి ఉన్న ధనం ఎంత ఉన్నప్పటికీ అది అవసరంలో ఉన్నవారికి ఇవ్వడమే, ఇష్టపూర్వకంగా ఇవ్వడమే అసలైన ధనవంతుడు అని ఈ వాక్యంలో చెప్తుంది. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభువు ప్రియులరా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే మనలను అసలైన ధనవంతులుగా చేశాడు, మనలను ఇచ్చేవారుగా చేశాడు. అంటే ఆయన దేవుడే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు కదా, అలాగే మనము కూడా మనకు కలిగిన వాటిని ఇతరులకు ఇవ్వాలి. ఆ విషయాన్ని చెప్పడానికే ఈ మాటని పౌలు తెలియచేశాడు. కాబట్టి దేవుడు మనలను ధనవంతులుగా చేస్తున్నాడంటే ఈ లోక ఆ భూ సంబంధమైన ఐశ్వర్యము మాత్రమే కాదు, అది ఆయన కూడా ఇస్తాడు. కానీ అసలైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆయన మనకి ఇవ్వాలని, మన జీవితంలో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. పూర్వం పర్షియా దేశాన్ని పరిపాలించే షా అనే ఒక పాలకుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు, గొప్పవాడు, ప్రజల యొక్క శ్రేయస్సుని కోరుకునేవాడు. అంతేకాదు ప్రజలకు చాలా ప్రియమైన వాడు, ప్రజల చేత మంచి మన్ననలు పొందుకున్నవాడు. ఆయన తరచుగా ప్రజల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి మారు వేషంలో రకరకాల వ్యక్తులను వెళ్ళి కలిసేవాడు. ఒకరోజు ఒక ప్రజా స్నానాల గదులను ఆయన దర్శించాడు. అక్కడ చేస్తున్న పనులు, అక్కడ జరుగుతున్న అంత చూద్దామని వెళ్ళాడు. అయితే సెల్లార్లో ఆ స్నానపు గదుల యొక్క కింది భాగంలో ప్రజల కోసం వేడి నీటిని మరగబెట్టే ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన పలకరించాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనతో కూడా గడిపేవాడు. ఆయన ఏం తింటే తినేవాడు, ఆయన ఏది తాగితే అది తాగేవాడు. వారిద్దరూ కలిసి అలాగా మాట్లాడుకునేవారు. ఇలా ఆ పాలకుడు ప్రతిరోజు వచ్చి ఆ సామాన్యమైన ఆ చీకటి గదుల్లో, మరి ఒక సెల్లార్ భాగంలో, ఒక కింది భాగంలో పనిచేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాగోగులన్నీ తెలుసుకొని ఆయనతో ముచ్చటించి ఆ పాలకుడు తిరిగి వచ్చేవాడు. కొన్నాళ్ళకి వారిద్దరూ ఒక మంచి స్నేహితులైపోయారు. ఆ తర్వాత ఆ పాలకుడు అతను ఎవరో అసలు విషయాన్ని చెప్పాడు. చెప్పగానే ప్రియులరా, ఆ పని చేస్తున్నటువంటి అక్కడున్న వ్యక్తి, ఒక సామాన్యుడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పాలకుడు అన్నాడు, ఇదిగో నేను ఈ దేశాన్ని పాలించే పాలకుడిని, మనిద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం అయ్యాం. నీకు ఏం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను. నేను పెద్ద మొత్తంలో నీకు ధనాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. అంటే అక్కడున్న ఆ పనివాడు అంటాడు, అయ్యా, మీరు ఈ దేశానికే పాలకులు, మీరు నన్ను చూడటానికి ఇన్నాళ్ళు నాతో గడిపారే, నాకు అది చాలండి. మీ స్థానం అంతటినీ మరి విడిచిపెట్టి ఇదిగో ఈ చీకటి గదిలోనికి నాతో ఉండడానికి మీరు వచ్చారు, నాకు అదే చాలండి, ఇంకేమీ అవసరం లేదు అని అన్నాడు. ప్రియులరా, ఆ పాలకుడైన షా గారు చేసిన ఆ త్యాగం ఎంత గొప్పది, ఎంత ఉన్నతంగా ఉంది. ఒక సామాన్యుడిని పట్టించుకోవడానికి సహితం ఆయన ఒక సామాన్యుడిగా మారి ఆ సామాన్యుడితో సహవాసం చేయటం, స్నేహం చేయటం గొప్ప విషయం అని మనం అనుకుంటుంటే, అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం దీనులుగా, దరిద్రులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనలను ఆయన రక్షించడానికి, గొప్పవారుగా చేయడానికి, ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది మనందరికీ కూడా మేలును, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు జననం మనకి శ్రేష్టమైన, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆ ఆశీర్వాదాన్ని పొందాలంటే క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ దేవుడే మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక.